పూరా లోకల్. ఒకవేళ మీ ఫోన్ ట్యాపింగ్కి గురైతే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఫోన్ ట్యాపింగ్కి గురై? It's a disgusting thing to know that phones are being tapped. ఆల్రెడీ హీరోయిన్స్ ఫోన్స్ ట్యాపింగ్ చేస్తున్నారు. చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము. చాలా బాధగా అనిపిస్తుంది. పర్సనల్ థింగ్స్ అన్నీ ఎక్స్పోజ్ అయ్యి పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాళ్ళపై ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ స్యూ చేయాలి. ట్యాపింగ్కి గురైందా? ఐ థింక్ నో, లేదు. ఫోన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఫోన్ ట్యాపింగ్కి గురైతే మనం బాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అసలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫోన్లో ఎక్కువ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చా అంటే ఎన్క్రిప్షన్ ఆన్ చేసుకుంటే పర్లేదు. అంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ 2-వే ఎన్క్రిప్షన్ అని అలా ఉంటుంది. ఇప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ కానీ ఇలాంటివి ఆన్ చేసుకుంటే పర్లేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా అంటే ఎవరైనా లాగిన్ అయినా సరే మనకి ఓటీపీ బేస్డ్ ఉంటాయి కదా, అలా ఉంటే మనకు పర్లేదు. లేదంటే హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ రీసెంట్గా చూస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ వేరే వాళ్ళు టెక్స్ట్ చేసి నేను నీ ఫ్రెండ్ ఇలాగ మనీ కావాలి, ఇలా 2 స్టెప్ వెరిఫికేషన్ ఇలాంటివి ఉంటే మ్యాక్సిమం హ్యాక్ అవ్వకుండా ఉంటాయి. అంటే అనెథికల్గా హ్యాక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఫోన్ ట్యాపింగ్ అంటే అంత ఐడియా లేదు, బట్ మన పర్సనల్స్ అన్నీ షేర్ అవ్వకుండా ఉండాలంటే జనరల్గా పాస్వర్డ్స్ అనేది ప్రొటెక్టెడ్గా ఉండాలి. అంటే సింపుల్ పాస్వర్డ్స్ అలా కాకుండా ప్యాటర్న్ ఉండాలి. అలా మోర్ దాన్ ప్యాటర్న్ కంటే పాస్వర్డ్ ఉంటే బెస్ట్. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావన వస్తుంది. దీనిపైన మీ స్పందన ఏమిటి? స్పందన అంటే లైక్ ఒకవేళ అది రాంగ్గా జరిగితే లైక్ ఎవరైతే రాంగ్గా యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళకి అది ప్రభుత్వానికి ఓకే అయితే గుడ్. బట్ గుడ్ పీపుల్ది కూడా అందరివి చేస్తున్నారంటే మేబీ డౌటే. అంటే ఇప్పుడు అందరివి చేస్తున్నారంటే కూడా సెక్యూరిటీ లేదు అనే ఛాన్స్ కూడా రావచ్చు. ఇప్పుడు హీరోయిన్స్ ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేశారని, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తల ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేశారని అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏమిటి? నో కామెంట్. ఒకవేళ మీ ఫోన్ ట్యాపింగ్కి గురైతే మీరు భయపడతారా? నో. ఎందుకు భయపడరు? మనమేం మిస్టేక్ చేయలేదు కాబట్టి. మిస్టేక్ చేసిన వాళ్ళే భయపడతారు ఆబ్వియస్లీ. హీరోయిన్స్ ఫోన్స్ కూడా ట్యాప్ చేశారని అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. అది వార్తలే కాదండి, నిజాలైతే కాదు కదా. సో ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎప్పుడు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు అంటున్నారా? అవును, అవసరం అయితే చేయాలి కదా. ఇప్పుడు మరి ఇప్పుడు ఫ్రాడ్ మ్యాన్స్ ఉంటారు, నేరస్తులు వాళ్ళు ఎలా దొరుకుతారు? ఫోన్ ట్యాప్ చేస్తే దొరుకుతారు. సార్ ఇప్పుడు అలా అంటే మరి కొంతమంది పాత పోలీస్ ఆఫీసర్లు దేశం విడిచి కూడా పారిపోయారు. మరి అది మంచిదే అయితే వాళ్ళు ఎందుకు విడిచి పారిపోయారు? అంటే ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు గవర్నమెంట్ మారితే కక్షతో ఏదో చేస్తా ఉంటుంది కదా, వాళ్ళకి అనవసరంగా ఇరుక్కోవడం ఎందుకని ఏమన్నా ముందు జాగ్రత్తగా వెళ్ళి ఉండొచ్చు, చెప్పలేం కదా. చివరిగా ఇప్పుడు ఒకవేళ మీ ఫోన్ ట్యాప్కి గురైతే మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? నాట్ ఫోన్ ట్యాపింగ్ అంత ఈ పొజిషన్ అయితే మనం లేం కదా. మీరు పొజిషన్లో ఆలోచన రాలేదు, ఎందుకు ఆలోచిస్తాం. ఇప్పుడు అంత ఫోన్ ట్యాప్ చేసేంత బిజినెస్ లేదు, అంత ఫోన్ ట్యాప్ చేసేంత పొలిటికల్ ఇష్యూ లేదు. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఫోన్లో పెట్టుకుంటారా? లేదు. డైలీ ఎంతసేపు మీరు ఫోన్లో మాట్లాడతారు? ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు మాట్లాడతారు ఫోన్లో? లేదండి, ఫోన్ టాకింగ్ కూడా తక్కువే ఉంటుంది అది. ఇప్పుడు సారీ టు ఆస్క్ లైక్ దిస్, ఈ ఏజ్లో మీరు చాటింగ్ చేస్తారు. చాటింగ్ మీన్స్ తప్పుగా కాదు, మీ ఫ్రెండ్స్తో యాక్చువల్గా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి మనం ఏ యాప్స్ పడితే ఆ యాప్స్ డౌన్లోడ్ చేసేసుకుని ఏది పడితే చేసేయడం కూడా తప్పే. మన ఫోన్ ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవడం అనేది కరెక్ట్. ఆ బియాండ్ దాట్ లిమిట్ వెళ్తే మనం ఇప్పుడు ఎన్ని సైబర్ నేరాలు జరుగుతున్నాయి కదా. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? యాప్స్కి అట్రాక్ట్ అవ్వడం, మన ఏదో బాగుందని చెప్పి టకటగా నొక్కేయడం, మన ఇన్ఫర్మేషన్ వాడికి ఇచ్చేయడం, ఇవన్నీ అన్నెసరీ థింగ్స్ ఐ థింక్. సో మన ఫోన్ ట్యాప్కి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? There's some code which is available in that YouTube videos. We have to go through it. ఇప్పుడు హీరోయిన్స్ ఫోన్స్ ట్యాప్ చేశారని వస్తుంది వార్త. సో దీనిపై మీ అభిప్రాయం? మేబీ కావచ్చు. సో అలా చేసిన వారికి శిక్ష పడాలి అని అనుకుంటున్నారా? అఫ్ కోర్స్, అంటే నాట్ ఓన్లీ గర్ల్స్, అంటే లేడీస్ అయినా లేదంటే బాయ్స్ అయినా ఎవరైనా ఉంటారు కదా. సో జరుగుతుంది అంటే ఈ రోజుల్లో బాయ్స్ కానీ లేదు, లేడీస్ కానీ లేదు, ఎవరైనా ఏమంటారు అది ట్యాప్ చేస్తున్నారు కదా. ఈవెన్ ఇంక్లూడింగ్ మాకు కూడా అలాంటి మెసేజ్లు వస్తున్నాయి ఈ మధ్యన, ఫోన్పే కానీ లేదంటే. అంటే ఇప్పుడు చూడండి ఏమంటారు, నరేంద్ర మోడీ కాదు ఎవరు, రీసెంట్గా అంబానీ వాళ్ళ సన్కి మ్యారేజ్ అయింది కదా. సో తనకి మ్యారేజ్ అయింది కాబట్టి సోషల్ మీడియాలో చాలామంది చెప్తున్నారు ఏమనంటే అంబానీ మ్యారేజ్ అయింది వాళ్ళ సన్కి
మ్యారేజ్ అయింది కాబట్టి సో 5,000 డ్రా చేస్తున్నామంటే నేను కూడా సపోజ్ జస్ట్ నార్మల్గా టచ్ చేశాను అంతే. సో నా అమౌంట్ పోయింది. దానికి మీరు కంప్లైంట్ ఇచ్చారా? లేదండి, అంటే అయిపోయింది ఇంకా అంతే. నాకు కూడా రీసెంట్గానే జరిగింది అది, ఒక 3 days బ్యాక్. సైబర్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అంటే నాకు తెలియలేదు, చేస్తుంటే ఆప్షన్స్ ఏం చూపించట్లేదు, సో అందుకని అలా. ఇప్పుడు గత 4 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అనే వార్త విన్నారు కదా మీరు. అంటే పెద్ద పెద్ద ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాపింగ్కి గురయ్యాయి. చేస్తున్నారా? దానిపై మీ అభిప్రాయం? పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వేరే వాళ్ళకి తెలిస్తే బాగోదు కదా. మన ఫోన్లో మన పర్సనల్ డీటెయిల్స్ ఎక్కువ పెట్టుకోవడం మంచిదేనా? అంటే ఫోన్ అంటేనే పర్సనల్ కదా. అంటే మన ఫోన్ని కూడా ట్రాక్ చేసి, లేకపోతే హ్యాక్ చేసి, లేకపోతే ట్యాప్ చేసి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతున్నారు. దానికి ఫోన్ కాకుండా ఇంకెలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా మొబైల్ కాకుండా ఇంకెలాంటిది యూజ్ చేయాలి? అంటే లైక్ ఇప్పుడు బ్యాంకింగ్ సైడ్ అంటే సపరేట్లో లాకర్స్, గోల్డ్ అట్లా పెట్టడం అవన్నీ ఉంటాయి కదా. మీరు ట్యాపింగ్ గురించి అయితే వినలేదా? ఫోన్ ట్యాపింగ్ గురించి వార్త? ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా లేదా అని సమ్ యాష్ కోడ్ అలా ఇచ్చి మనం చూసుకోవచ్చు కదా. దానివల్ల సమ్ సైబర్ క్రైమ్ వల్ల కంప్లైంట్ ఇస్తే వాళ్ళని ఇది చేయడం అవన్నీ చేస్తారు కదా. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో బయట ఎవరికైనా ఫోన్ ట్యాప్ జరిగిందా? అంటే ఫోన్ హ్యాక్ అయితే జరగలేదండి. ఎప్పుడైనా ట్యాపింగ్ ఓకే మీ లేకపోతే ఫోన్ ట్యాప్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అనే వర్డ్ హల్చల్ చేస్తుంది, మీకు తెలుసు కదా. అంటే మామూలుగా ఇప్పుడు హ్యాకర్స్ ఉంటారు, మన బ్యాంక్ అకౌంట్స్ నుంచి మనీ కూడా కాజేస్తున్నారు. సో దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తెలుసు? అంటే మన మొబైల్లో అన్ని ఇన్ఫర్మేషన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం బెటర్. ఓన్లీ మన ఏమంటే ఒఫిషియల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం బెటర్ చాలా. అఫిషియల్ యాప్స్ కోసం ఎక్కువగా ఇప్పుడు ఆండ్రాయిడ్ బెస్టా లేకపోతే యాపిల్ బెస్టా? ఏది యాపిలే బెస్ట్. యాపిల్ అందులో థర్డ్ పార్టీ యాప్స్ అనేది అలో చేయరు కాబట్టి. ఫోన్ ట్యాపింగ్ ఈ రీసెంట్గా న్యూస్లో తిన్నాను. మీ ఫోన్ ఎప్పుడైనా ట్యాపింగ్? ట్యాపింగ్ ఎప్పుడు కాలే. ఒకవేళ మీ మన ఫోన్ ట్యాపింగ్కి గురైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాంట్లో ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం చేయాలి? ఫస్ట్ మనమైతే అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే మ్యాల్సియస్ లింక్స్ని, మామూలు అన్వాంటెడ్ లింక్స్ని అవి ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఫ్రీ అని వచ్చిన స్పామ్ మెసేజ్ని స్ప్రెడ్ చేయకూడదు. అలాంటిది అయితే జాగ్రత్త పడాలి. నెక్స్ట్ మన ఫైనాన్షియల్గా అయితే అది జాగ్రత్త ఉండాలి. ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఇది ఎలక్ట్రానిక్ డివైజు, ఎంత యూజ్ ఉందో అంత లాస్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు హీరోయిన్స్ ఫోన్స్ అండ్ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బడా వ్యాపారవేత్తల ఫోన్స్ కూడా ట్యాపింగ్కి గురవుతున్నాయి. అంటే రీసెంట్గా న్యూస్లో చూసాము. దానిపై మీ అభిప్రాయం ఏమిటి? ట్యాపింగ్ అనేది చాలా మంది చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు పక్కల ఇన్ఫర్మేషన్ కావాలి. దాన్ని మనము అలో ఇచ్చినప్పుడే అవుతుంది. మనం దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. If your phone tapped by someone else, what will you do? I don't think so. I'll complain to the TRA. It's never been tapped, but I don't know. What are the things we have to restrict to the phone tapping? What we have to do for restrict the phone tapping? If you want to ask about phone tap, you should not share data on phones. Be very careful about your words. You have to be careful. It's not been tapped, but you never know. ట్యాపింగ్ చేస్తాను. ఇంతవరకు అయితే కాలే నాకు. ట్యాపింగ్ చేస్తే ఇన్ కేస్ ట్యాప్ చేస్తే పోలీస్ కంప్లైంట్ రైజ్ చేస్తాను. మన ఫోన్ ట్యాపింగ్కి గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఫోన్కి? ఫోన్కి ట్యాపింగ్ గురి కాకుండా అంటే సెక్యూరిటీస్ ఉన్నాయి కదా, లైక్ పాస్వర్డ్ సెక్యూరిటీ అని చెప్పేసి కొన్ని ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఐడెంటిఫికేషన్ అంతే. మీరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కదా మన రాష్ట్రంలో. ఇప్పుడు ఈ మధ్య కేసు ఒకటి వచ్చింది, 4 days నుంచి హల్చల్ అవుతుంది కదా. సో దానిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఎవరిది ట్యాపింగ్ అయింది నేను చూడలేదు. అంటే హీరోయిన్స్ ఫోన్స్ కూడా ట్యాప్ చేశారు. రియల్ ఎస్టేట్ అథారిటీ ఉంది కదా, అందరు ట్యాప్ చేయలేరు కదా. అంటే ఇప్పుడు అలా గవర్నమెంట్కి అథారిటీ ఉందని అందరి ఫోన్లు ట్యాప్ చేయొచ్చా? లేదు. సో ఇప్పుడు ట్యాప్ చేసి కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? మీ ఫ్రెండ్స్లో ఎప్పుడైనా ఇలా జరిగింది? ఎవరికైనా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? మా ఫ్రెండ్స్లో అయితే ఎవరికి జరగలేదు. ఇఫ్ ఇన్ కేస్ ట్యాప్ జరిగినా భయపడాల్సిన అవసరం లేదు. ట్యాపింగ్ అంటే కంప్లైంట్ రేజ్ చేయాలి కదా ట్యాపింగ్ జరిగినప్పుడు. సో ఏదైనా భయపడొద్దు. ట్యాపింగ్ వల్ల ఏమవుతుంది? ఏం కాదు కదా.
పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మొబైల్లో పెట్టుకోవడం కరెక్టే అంటారా? అంటే అంత పాస్వర్డ్ లాంటివి కాకుండా మిగతా పెట్టుకోవచ్చు. సో ఫొటోస్ కూడా ఇన్సెక్యూర్డ్ ఫొటోస్ కూడా పెట్టుకోవద్దు. సో అన్సెన్సర్డ్ అంతే. మీ ఫోన్ ఎప్పుడైనా ట్యాపింగ్కి గురైందా? లేదండి. ఓకే, ఒకవేళ మీ ఫోన్ ట్యాపింగ్కి గురైతే మీరు భయపడతారా? ఎందుకు భయపడాలి? ఐ మీన్ వెర్ ఐఎమ్ కరెక్ట్, వై షుడ్ ఐ? పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫోన్లో ఎక్కువగా పెట్టుకోవడం కరెక్టే అంటారా? ఇట్స్ అప్ టు ఇండివిజువల్స్. ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నారు. హీరోయిన్స్ ఫోన్స్ ట్యాప్ అయినాయి, అలాగే పొలిటికల్ లీడర్స్ ఫోన్స్ ట్యాప్ అయినాయి కదా, దానిపై మీ స్పందన ఏమనుకుంటున్నారు? That is not correct. It's a personal data and it's personal thing where we keep everything to one single person. So it are not revealed to socialize, or we are not ready to socialize our personal things. వాళ్ళకి శిక్ష పడాలని అనుకుంటున్నారా మీరు? అంటే దే ఆర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్స్ హూ ఎవర్ డన్ దిస్. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? Whoever it might be, they have to get punished. ఎప్పుడు ఫోన్లో పెట్టుకోవద్దు. ఈవెన్ ఇఫ్ ఇట్ మిస్సెస్ ఎవరైనా దొంగలించిన వాళ్ళకు దొరికే అవకాశం ఉంటుంది. సో అదొకటి. అండ్ ముఖ్యంగా ఎప్పుడైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం పర్మిషన్స్ ఇస్తాం, యాప్ పర్మిషన్స్ ఇస్తాం. అది చూసి పర్మిషన్స్ ఇవ్వాలి. వాళ్ళు అడుగుతూ ఉంటారు, కెన్ వి యాక్సెస్ యువర్ గ్యాలరీ ఫొటోస్ ఇంకా అని. అవి చూసి మనం యాక్సెస్ ఇవ్వాలి, చూసి. అది మెయిన్. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియని యాప్ ఏదో ఒకటి కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటాం. వాళ్ళు కెన్ వి గెట్ యాక్సెస్ టు యువర్ గ్యాలరీ అన్నప్పుడు, ఓకే అన్నప్పుడు వాళ్ళకి ఈజీగా యాక్సెస్ వచ్చేస్తుంది. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఇప్పుడు లాస్ట్ 4 days నుంచి భారీగా అంటున్నారు కదా, దానిపై మీ స్పందన ఏమిటి? దానిపై మీ స్పందన పొలిటికల్ థింగ్. ఇట్ విల్ జరుగుతూ ఉంటాయి. మనం ఎంత కమెంట్ చేసినా ఇది చేసినా జరుగుతూ ఉంటాయి. నో కమెంట్స్. అంటే ఫోన్ ట్యాపింగ్కి పోలీసులు కూడా, అంటే కొంతమంది పోలీసులు, అందరు కాదు, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పోలీస్ ఇదంతా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే కమ్స్ అండర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. మనం ఎంత కాదన్నా లేదన్నా ఎవరు పవర్లో ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళు రిక్రూట్ పోస్ట్లలో పెట్టుకుంటారు. దే వర్క్ ఫర్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే వర్క్ ఫర్ గవర్నమెంట్. సో దే డూ. అది మనం ఎలిమినేట్ చేయలేము. ఇఫ్ యువర్ ఫోన్ ట్యాపింగ్ బై సమ్మన్ ఎల్స్, వాట్ విల్ యూ డూ? I'll probably complain to the service provider, right? So before that, we should restrict phone tapping. So what we have to do for that? So I think we should prevent ourselves first of all to get in these situations, like prevent ourselves from giving our phone numbers in pressing phishing links, for example, or filling forms which can be malicious, and installing softwares which can be malicious, which can install some softwares in our phone through which they can tap. So we can prevent ourselves from doing that. Present, have you heard about any phone tapping case in Hyderabad? No. మీ ఫోను ట్యాపింగ్కి గురైంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒకవేళ ఫోన్ ట్యాపింగ్కి గురి కాకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? లైక్ ఆన్లైన్లో చాలా ఉంటాయి అన్న, యూట్యూబ్లో సంథింగ్ టెక్ వాళ్ళు కూడా చెప్తుంటారు. ఏమంటారు, లైక్ ఏదో సంథింగ్ కోడ్స్ ఉంటాయి అనమాట. మన అర్థంలో డైల్ ప్యాడ్లో చెక్ చేస్తే మనకు వచ్చేస్తాయి అనమాట, కాల్ ఫార్వర్డింగ్ అవుతున్నది. మనం చెక్ చేసుకొని అది డీయాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిల్ పాస్వర్డ్స్ అవి చేంజ్ చేసుకుంటే ఇది బెస్ట్ సొల్యూషన్. ఇది మన ఫోన్లో మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కువగా పెట్టడం కరెక్టే అంటారా? పెట్టవచ్చు, కానీ ఎన్క్రిప్టెడ్ ఫోన్ ఉంటే బాగుండదు. ఎట్లా అంటే పాస్వర్డ్స్ మీకు తప్పించి ఎవరు తెలియకుండా ఉంటే అట్లా ఉంటే బాగుంటుంది. పాస్వర్డ్ అందరికి తెలిసేటట్టు కాకుండా నార్మల్ మన సెల్ఫ్ పాస్వర్డ్స్, టిపికల్ పాస్వర్డ్స్ పెట్టి అట్లా పెడితే బెస్ట్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ హల్చల్ చేస్తుంది, మీకు తెలుసా ఈ విషయం? తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళ ఫోన్లు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళవి, హీరోయిన్స్ల ఫోన్సే ట్యాప్ చేస్తున్నారు. అవును. సో దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? అంటే వాళ్ళకి అలా జరుగుతుంది, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇంకా ఏముందన్న, టెక్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దే క్యాన్ హ్యాండిల్ ఇట్ అనమాట. లేకపోతే నార్మల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు టార్గెట్ చేసేది వాళ్ళని, ఎందుకంటే అమౌంట్ గుంజుకోవడం అని ఆబ్వియస్లీ, అందుకని వాళ్ళు అలా టార్గెట్ చేస్తారనమాట.
నార్మల్ నాకు తెలిసినంత వరకే నార్మల్ పీపుల్ని తక్కువ టార్గెట్ చేయడం. ఎందుకంటే వాళ్ళు అలా టార్గెట్ వేస్తే అమౌంట్ ఏదో వాళ్ళకు ఒక కంటెంట్ వస్తుంది. ఈ నార్మల్ని వేస్తే ఏమి ఉండదు అని చెప్పేసి నాకు తెలిసి అలా అందుకు వాళ్ళు చేస్తుంటారు.